హాయ్ మహేష్ గారు, తిన్నారా? ఆఫ్టర్నూన్ తిన్నాను మహేష్ గారు, మీరు తిన్నారా? ఏమైంది లైవ్కి? తినలేదు మేడం. ఎందుకు తినలేదు? ఇంకా ఇంత టైం అయిపోయింది కదా. వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయింది. 3 అవర్స్ పట్టింది. 5 శారీస్ 3 అవర్స్ పట్టింది. హాయ్ అండి శివ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే వెళ్తున్నా ఇంటికి. ఓ అవునా, ఓకే ఓకే. హాయ్ రాలాన్య, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య, తిన్నారా? ఏం కర్రీ చేసింది వదిన ఈరోజు? మనీ తీసుకుంటారా? ఫ్రీ అమ్మో, మనీ ఎందుకు తీసుకోము చెప్పాం మహేష్ గారు. మనం స్టిచ్ చేస్తున్నామంటే మనీ తీసుకోవాల్సిందే కదా, మనకి థ్రెడ్స్ ఊరికే రావు కదా. హాయ్ రా. హాయ్ అండి, తిన్నాను రా. చిక్కుడుకాయ కర్రీ చేసింది. ఓకే అన్నయ్య, చిక్కుడుకాయ కర్రీనా? ఓకే ఓకే ఓకే. ఈరోజు పొడుపు కథలు అడుగుదామా? జీకే క్వశ్చన్సా? చెప్పండి. పొడుపు కథల జీకే క్వశ్చన్సా? 4 లైక్స్ డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ గారు, థ్యాంక్ యూ. జీకేనా? ఓకే. టైలరింగ్ చేయడం ఫస్ట్ టైం చూడడం నాణ్యం. అంటే టైలరింగ్ అంటే నాకు మొత్తం ఏం రాదన్నయ్య. జస్ట్ ఒక శారీస్కి ఫాలు, నెక్స్ట్ పీకో 2 యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అదేనా మిషన్ తీసుకొచ్చుకున్నాక నేర్చుకున్నాను. ఇక్కడ ఒక 100 రూపీస్ శారీస్కి ఫాల్ వేస్తే. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఓకే, తీసుకోవాలి మేడం. పొడుపు కథలా? ఓకే, పొడుపు కథలు జీకే అంటున్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మా మమ్మీకి ఉండే అన్నయ్య అక్కడ. సో అంటే నార్మల్ స్టిచ్చింగ్. పొడుపు కథలు అయితే నేను వెళ్ళిపోతా. అయ్యో. ఓకే, 2 కమెంట్ చేసి అడుగుతా, ఓకేనా? మదనకి మొత్తం టైలరింగ్ వచ్చు. ఇది వరకు పుట్టేది, ఇప్పుడు మెడ నొప్పి వస్తుందని బంద్ పెట్టింది. అవునా? మీకు చేసి అడగండి. ఓకే, తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ప్లూటోనా? తెలుగులో ఏంటండి కిరణ్ గారు? శని గ్రహం కాదు, ప్లూటో. రాంగ్ ఆన్సర్. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? చంద్రగ్రహం కాదు. ఎస్, బుధ గ్రహం కరెక్ట్ ఆన్సర్ కిరణ్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ జీవి కళ్ళు దాని మెదడు కన్నా పెద్దగా ఉంటాయి? ఏ జీవి కళ్ళు దాని మెదడు కన్నా పెద్దగా